శివుడు తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడో మీకు తెలుసా? దేవతలు మరియు రాక్షసులు అమృతం పొందడానికి సముద్ర మథనం చేస్తున్నారు. అలా చేశాక అమృతంతో పాటు ఎంతోమంది దేవతలకు ఎన్నో శక్తివంతమైన వస్తువులు వస్తాయి. కానీ అన్నింటికన్నా ప్రమాదకరమైన హల్ విషం వస్తుంది. ఆ విషాన్ని చూసి అందరూ భయపడి పారిపోతున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు నవ్వుతూ స్వీకరిస్తాడు. ఆయన విషాన్ని తాగుతున్నప్పుడు ఆయన కంఠమంతా నల్లగా మారిపోతుంది. అందుకే అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ విషం ఎంత ప్రమాదకరమైనది అంటే సాక్షాత్తు శివుడు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతాడు. ఆయన శరీరం అంతా మంటలా వేడిగా అయిపోతుంది. ఆ వేడిని చల్లార్చడానికి మొత్తం దేవతలందరూ అక్కడికి వస్తారు. చంద్రదేవుడు ముందుకు వచ్చి, అయ్యా ప్రభు, నాకు మీ తల మీద ఉండడానికి చోటు ఇవ్వండి. నా నుండి వచ్చే చల్లదనం ఈ విషం నుండి వచ్చే వేడిని చల్లార్చుతుంది అని అంటాడు. శివుడు సరే చంద్రదేవ అని చంద్రదేవుడిని ఆయన తల మీద పెట్టుకుంటాడు. వెంటనే ఆయన శరీరం అంతా చల్లగా మారిపోతుంది. ఈ విషయం గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, షేర్ చేయండి.